Yeah. Hey, hi guys. Hello. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు మంచి ఒక కంటెంట్ క్రియేషన్ వీడియోస్ చేయాలని ఉండేది. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడు ఏదో ఒకటి అడ్డొచ్చేసి నేను వీడియోస్ తీయటం అనేది ఆపేస్తున్నాను. సో ఈసారి అలా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీగా మంచిగా రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి అయితే నేను ఒక బైక్ తీసుకోబోతున్నాను. బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో దాని గురించి నేను మీకు ఫుల్ వీడియో మీకు చూపిస్తాను, ఎలా ఎంత పడ్డది ఏంటి అనేది. అండ్ ఫర్దర్గా దాన్ని ఎలా ఉంటుంది, వాటి సర్వీసింగ్ గురించి కానీ, వాటి మైలేజ్ గురించి కానీ. సో రెగ్యులర్గా నేను అప్డేట్స్ ఇస్తాను వీడియోస్ చేయడానికి. సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక్కడే నేను బైక్ తీసుకుందామని వచ్చింది. ఇది వచ్చేసి కోదాడలో అనమాట. నేను బైక్ తీసుకుంది ఇది కోదాడ షోరూమ్. ఇది నియర్ టు ఖమ్మం క్రాస్ రోడ్ ఉందన్నమాట. సో నేను ఇప్పుడు బైక్ తీసుకున్నది వచ్చేసి ఇదే అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్ గ్రే. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,82,000 చెప్తున్నారు. సో దీంట్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,11,000 ఉంటుంది. సో లైఫ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ అవన్నీ కలిపి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 37,000 చెప్తారు. ఇన్సూరెన్స్ అవి వచ్చేసి అయితే ఒక 16,000 అలా చెప్తారు. సో ఇంకా అడిషనల్గా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలుపుకొని 2,82,000 చెప్తున్నారు. బైక్ నడిపేటప్పుడు అయితే మంచి మస్తు ఫీలింగ్ ఉంది. చాలా స్మూత్గా బాగుంది బండి అయితే. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు బండి తీసుకునేటప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి. 1-2 సార్లు ముందు వెనక ఏమైనా డెంట్స్ ఉన్నాయా, ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది అన్నీ చూసుకోండి. కలరింగ్ కూడా చూసుకోండి. కొన్ని చోట్ల కలరింగ్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో చిన్న మైనర్ అయినా వాళ్ళని అడగండి, ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా, లేదంటే ఆల్టర్నేటివ్ ఏదైనా చేస్తారా, ఏదన్నా అడగండి. సో మంచిగా అయితే ఉంది బండి, బట్ చూసుకోండి వెనక ముందు. వన్స్ పేమెంట్ అయిపోతే ఇంకా వాళ్ళు అది సార్ ఇది సార్ అని అంటానే ఉంటారు. ఏదైనా సరే పేమెంట్ చేయకముందే చూసుకోండి. పేమెంట్ చేసినాక ఇంకా అదంతే ఉంటుంది సార్, షోరూమ్ నుంచి అలాగే వచ్చింది, అలానే ఉంటుంది, అది ఇదని ఏదో ఒకటి చెప్తుంటారు. సో పేమెంట్ చేయకముందే ఒకవేళ ఏమన్నా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు ముందే మాట్లాడుకుంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో అవి ఇస్తారు. యాక్సెసరీస్ కూడా ఏదన్నా కావాల్సినవన్నీ ఇస్తారు. బైక్ నడిపేటప్పుడు మాత్రం మంచి స్మూత్గా మస్తు వేరే లెవెల్ ఫీలింగ్ అయితే ఉంది. సో నేనైతే వర్త్ అని చెప్తాను. ఇంకా అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయటం కొంచెం వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.